హాయ్ నమస్తే నేను మీ సిరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఒక 2 మంత్స్ నుంచి వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదండి ఎందుకంటే తమ్ముడు మ్యారేజ్ కారణంగా వీడియోస్ అనేది నాకు పెట్టడం కుదరలేదు తమ్ముడు మ్యారేజ్ తర్వాత ఇదే ఫస్ట్ వీడియో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీగా దోసలు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నా నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేసినట్టయితే మాత్రం హోటల్లో కన్నా చాలా క్రిస్పీగా వస్తాయి వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసారు కదా మీరు చూస్తుంటేనే తెలుస్తుంది దోసలు అనేవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక ఖాళీ బౌల్ తీసుకున్నాను దీనికోసం ఒక గ్లాస్ పప్పును వేసుకున్నాను నేను తీసుకునేది తొక్కుపప్పు తీసుకున్నానండి మీ దగ్గర గుండు పప్పు ఉంటే అది యూస్ చేయొచ్చు తొక్కుపప్పు ఏంటంటే కడిగే ప్రాసెస్సే మనకు ఎక్స్ట్రాగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం దీంతోనే చాలా బాగుంటాయి ఒక గ్లాస్ పప్పుకు వచ్చేసి 4 గ్లాసులు వాటర్ని తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మరొక బౌల్ తీసుకోండి మరొక బౌల్ తీసుకొని మనం ఒక గ్లాస్తో పప్పును తీసుకున్నాం కదండి అదే గ్లాస్తో 2 గ్లాసుల రైస్ని తీసుకోవాలి ఈ విధంగా రైస్ని తీసుకున్న తర్వాత సేమ్ మరలా అదే గ్లాస్తో హాఫ్ కాదండి పావు గ్లాసు శనగపప్పును తీసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం మెంతులు తీసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అలా మెంతులు తీసుకొని వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మనం ఈ రైస్ని 2-3 సార్లు కడుక్కోవాలి ఎందుకంటే ఇవి రేషన్ రైస్ అండి మనకి దోశలకైతే మాత్రం రేషన్ రైస్తో చాలా బాగా వస్తాయి మనం ప్యాకెట్ రైస్ కన్నా ఈ రైస్ వాడుకోండి బాగుంటాయి చూసారు కదా మనం రైస్ అనేవి కడిగేసుకున్నాము ఇప్పుడు ఇవి నానబెట్టడం కోసం ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకోండి ఇవి నానబెట్టడానికి వాటర్ అయితే మెజర్మెంట్ కాదండి మీరు ఎన్ని గ్లాసులు వాటర్ అయినా పోసుకోవచ్చు మెజర్మెంట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇందాక మనం పప్పు నానబెట్టి పక్కన పెట్టాం కదండి ఆ పప్పు ఈ రైసు రెండు కూడా వేరువేరుగా 6 to 8 అవర్స్ పాటు మనకి నాననివ్వాలి ఆ విధంగా నానితేనే మనకి దోశలు అనేవి బాగుంటాయి నేను 8 అవర్స్ తర్వాత చూస్తే మనకి పప్పు అనేది ఈ విధంగా నానిపోయింది ఇలా చేతితో మెదిమితే మనకి పప్పు నుంచి తొక్క అనేది వేరుగా అవుతుంది అలా అయితే మనకి పప్పు నానిపోయినట్టే ఇప్పుడు నేను పప్పు కడగడం చూపిస్తున్నాను ఏ విధంగా కడగాలని ఈ విధంగా వాటర్ పోసుకొని మనం పప్పు అనేది క్లీన్ చేసుకోవాలి పూర్తిగా తొక్క లేకుండా పప్పు తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి మనం పప్పు కడిగేటప్పుడు వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే ఫ్రెష్ వాటర్తో కడిగితే మనకి తొక్క అనేది తొందరగా ఊడిపోతుంది ఫైనల్గా అయితే మనకి పప్పు అనేది కడగడం పూర్తయింది ఈ తొక్కు పప్పుల్లో రాళ్ళు కూడా ఉంటాయండి అవి ఏ విధంగా గాలించుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను రాళ్ళు కూడా లేకుండా చూసుకోండి చూసారు కదా పప్పు అనేది చాలా తెల్లగా వచ్చింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని తీసుకొని వీటిని కూడా ఒకసారి కడిగి పక్కకు తీసుకోవాలి ఇలా రైస్ కడిగేటప్పుడే మనం వేరే బౌల్లో మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 కప్పు అటుకులను తీసుకోవాలి ఈ అటుకులను కొంచెం వాటర్ వేసి ఒకసారి మనం కడిగి పక్కన పెట్టుకోవాలి వాటర్ వేసి కడిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి వీటిని నానబెట్టాలి అటుకులు నానడానికి ఎక్కువ టైం పట్టదండి ఒక 2-3 మినిట్స్ అయితే అటుకులు నానడానికి సరిపోతుంది ఇవి నానిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మినప్పప్పు బియ్యం అటుకులు ఇప్పుడు ఈ 3 మనం కలిపేసుకోవాలి ఈ 3 మనం కలిపేసుకున్న తర్వాత ఈ 3 ఒకే దానిలో వేసి కలపడం వల్ల 3 అనేవి సేమ్ క్వాంటిటీలో మిక్స్ అవుతాయి అన్నమాట ఇవి ఇలా కలిపేసిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెంగా తీసుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోయకండి గ్రైండ్ చేసేటప్పుడు దోసపిండి ఏ క్వాంటిటీలో ఉండాలో ఆ విధంగా చేసుకోండి ఫైనల్గా నేనైతే గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా మనకి రుబ్బు అనేది వచ్చింది నేను కాస్త రుబ్బేమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎందుకంటే అంతా బయట ఉంచితే పులిసిపోతుంది కదా సో అందుకని ఒక గిన్నెతో రుబ్బు ఫ్రిడ్జ్లో పెట్టడానికని పక్కకు తీసాను ఇంకొక గిన్నెతో రుబ్బులో ఏమో కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఉదయానికి బాగా పులుస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన రుబ్బులో సాల్ట్ వేయకండి మీరు ఎప్పుడైతే దోశలు వేసుకుంటారో అప్పుడు అందులో సాల్ట్ వేయండి ఇలా చూసారు కదా మార్నింగ్ లేసి చూస్తే రుబ్బు అనేది మనకి ఈ విధంగా పొంగింది ఈ విధంగా నురగలు వస్తేనే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రుబ్బు అనేది ఇలా లూజ్గా తయారవ్వాలి దోశలు వేసుకోవడానికి ఒక 3 నిమిషాల ముందు మనం ఈ రుబ్బులో 2-3 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి అదే గోధుమ నూక చిన్న గోధుమ నూక వేసుకోవాలండి
ఒక స్పూను పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకోవడం వల్ల మనకు కలర్ అనేది బాగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. అవి వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా రుబ్బిని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ మీద ఆయిల్ వేయకూడదండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఈ విధంగా రుబ్బిని వేసుకొని దోశలా చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దోశ వేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకోవాలి. ఈ విధంగా దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు దోశ అనేది బాగా వేగి క్రిస్పీగా తయారవుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి దోశ కింద ఈ విధంగా కలర్ వస్తుంది. ఈ విధంగా కలర్ వస్తే దోశ అనేది మనకు పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు. దోశలు వేయడం రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చూసారు కదా దోశ ఎంత ఈజీగా అట్ల పుల్లతో వచ్చేసిందో. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పక్కకు తీసుకోవాలి. దోశను మనం ఎప్పుడు ఒకవైపే కాల్చాలండి, 2 వైపులా కాల్చకూడదు. ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్నీ మీరు వేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్లో చేయడం వల్ల దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. చూసారు కదా ఎన్ని కలిపామో మధ్యలో, అందుకే వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడమని చెప్పాను స్టార్టింగ్లోనే. స్కిప్ చేయకుండా చూస్తేనే ఇందులో ఏం వేయాలి ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ దోశలను మనం పల్లీ చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటికే వీడియో లెందీ అయిపోయిందండి. చూసారు కదా దోశలు ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.